హై డియర్ స్టూడెంట్స్, నీట్ 2024 కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు రిజల్ట్ అండ్ అఫీషియల్కి మొదలైన వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా కట్ ఆఫ్ మార్క్స్ అండ్ కౌన్సిలింగ్లో ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలి అనే రకరకాల డౌట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. అందుకోసం మీరు ఈ వీడియో చూస్తూ ఉంటారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి క్షణం మీకు మంచి అప్డేట్స్, క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా నెంబర్కు మెసేజ్ చేయండి. అండ్ అక్కడ ఒక వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ప్రతి కాలేజ్ కట్ ఆఫ్స్ అయితే మీకు ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్న వారైతే రిజల్ట్ 14th జూన్ అని వాళ్ళే అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. అండ్ కరెక్ట్ ఈ డేట్కు రాకపోయినా కూడా అరౌండ్ ఆ డేట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ కొన్ని పేపర్ లీక్ ఘటనలు, కొన్ని ఎంక్వైరీలు అయితే ప్రజెంట్గా జరుగుతున్నాయి. అండ్ ఒక రీ ఎగ్జామ్ కూడా జరిగే అవకాశం ఉంది. కొందరికి మాత్రమే, ఎక్కడ లీక్ అయిందో, ఎక్కడ అలాంటి వివాదం ఉందో అక్కడ మాత్రమే. సో అప్పటి వరకు అఫీషియల్కి అయితే వచ్చే అవకాశం లేదు. అండ్ అఫీషియల్కి ఎప్పుడు వచ్చినా కూడా దాదాపు దాని తర్వాత 7 డేస్కి రిజల్ట్ వస్తుంది. అఫీషియల్కి వచ్చాక ఒకసారి అబ్జెక్షన్స్కి 1-2 డేస్ టైం ఇస్తారు. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ రిజల్ట్ అండ్ ఫైనల్కి ఒకే రోజు వస్తుంది. సో ఈ విధంగా జూన్ 14th వరకు అండ్ ఎగ్జామ్ జరిగినాక 15 డేస్కి యాక్చువల్గా కీ వచ్చే అవకాశాలను ఇంతకుముందు హిస్టరీ చూసుకుంటే అండ్ జూన్ 1st వీక్ అండ్ జూన్ 2nd వీక్ వరకు కీ అండ్ రిజల్ట్ కంప్లీట్గా మనకు వచ్చేస్తుంది. అండ్ ఇదే విధంగా మీరు చూసినట్లయితే ఆల్ ఇండియా కోటాలో ఎలా ఉంది కట్ ఆఫ్ అని చూస్తే రౌండ్ వైజ్గా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో అయితే 618 రౌండ్ 1లో కట్ అయింది. అండ్ రౌండ్ 2లో 612 అండ్ రౌండ్ 3లో 611 అండ్ అదేవిధంగా స్ట్రే రౌండ్ చివరికి జరిగే స్ట్రే రౌండ్లో 610 అండ్ స్పెషల్ స్ట్రే రౌండ్లో కూడా 610. సో ఇవి రెండు ఒకటే మార్క్స్ కదా, మరి అట్లా ఇంకో రౌండ్లో కూడా ఎందుకు మారలే అంటే అక్కడ ర్యాంక్స్ మారి ఉంటాయి. సో ఇక్కడ మీకు 23,000 ర్యాంక్ వరకు వచ్చి ఉంటే అండ్ నెక్స్ట్ 23,500 అయితే 23,600. సో ర్యాంక్ మారుతూ ఉంటాయి, మార్క్ మాత్రం సేమ్ ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే సో ఇది చూసుకుంటే మీరు దీనికి ఒక 8 మార్క్స్ తక్కువ లేకపోతే ఎక్కువ ఉంటే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఊరికే అప్లై చేసుకున్న వేస్ట్ ఇందులో. సో మీరు చూస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రౌండ్ 1 చూస్తే 613 వచ్చింది. రౌండ్ 2లో 608, రౌండ్ 3 కూడా 608. సేమ్ మార్క్స్ బట్ ర్యాంక్ ఒక్క మార్క్ మీద కొన్ని వేల మంది ఉంటారు ర్యాంక్స్. సో ర్యాంక్ మారుతుంది ఇక్కడ. అండ్ స్ట్రే రౌండ్ 607, స్పెషల్ స్టే రౌండ్ 607. సో ఈసారి మీరు ఈడబ్ల్యూఎస్ అయితే మీరు ఆల్ ఇండియా కోటా అప్లై చేయాలి అని కనుక మీరు అనుకుంటే ఒక 600 అబోవ్ వస్తే చేస్తే ఏదైనా యూజ్ ఉంటుంది. సో ఇంకా మార్క్స్ రాలేదు, స్టూడెంట్ రెస్పాన్స్ను బట్టి ఈజీ అని అంటున్నారు. కానీ రిజల్ట్ వచ్చేదాకా మనం చెప్పలేము. ఎందుకంటే ఎవరు ఎలా రాశారు లాస్ట్ టైంకి ఇప్పటికీ అనేది అంత అంచనా రాదు. కరెక్ట్ రిజల్ట్ వస్తేనే అంచనా వస్తుంది. అండ్ ఓబీసీ చూస్తే 617 రౌండ్ 1కి వచ్చింది. అండ్ నెక్స్ట్ 612 రౌండ్ 2కి వచ్చింది. అండ్ 611 రౌండ్ 3కి వచ్చింది. అండ్ స్ట్రే రౌండ్లో 610 అండ్ స్పెషల్ స్టే రౌండ్. అండ్ ఇంత దూరం ఎందుకు వెళ్తుంది స్టే రౌండ్ అంటే కొందరికి స్టేట్లో సీట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ సీట్లు మిగులుతూ ఉంటాయి, వాళ్ళకు స్పెషల్ స్టే రౌండ్ పెట్టి అక్కడైతే ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది ఓబీసీ కట్ ఆఫ్. ఓబీసీకి అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ రౌండ్ 1లో ఎస్సీకి 509 మార్క్స్ కట్ అయింది. అండ్ రౌండ్ 2లో చూస్తే 492కి కట్ అయింది ఎస్టీ కట్ ఆఫ్. అండ్ రౌండ్ 3 486 అండ్ స్పెషల్ ఓన్లీ స్ట్రే రౌండ్లో 480 కట్ అయింది. అండ్ స్పెషల్ స్ట్రే రౌండ్ కూడా 480 వరకు అయితే కట్ అయింది ఎస్సీ. సో ఎవరైతే 475 అబోవ్ వచ్చి ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకుంటే ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. 480 470 పైన వచ్చిన వరకు కూడా చేసుకోవచ్చు. ఎస్టీ రౌండ్ 1 469, రౌండ్ 2 465 అండ్ రౌండ్ 3 453 అండ్ స్ట్రే రౌండ్ 445 అండ్ స్పెషల్ స్టే రౌండ్ 445. సో ఈ విధంగా 445 అంటే దాదాపు ఒక 440 పైన వచ్చిన వారికి మంచి అవకాశం అయితే ఉంటుంది ఈసారి. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే బెస్ట్. సో అక్కడెక్కడో కట్ ఆఫ్ 610 నుండి మీకు 550 వచ్చి అన్రిజర్వ్డ్కి మీరు అప్లై చేసుకున్న అక్కడ వృధానే, అక్కడ వచ్చే అవకాశం అయితే ఉండదు. సో దీనికి కూడా తెలిసి ఉండాలి. క్లెవర్గా మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఊరికే చేసుకుందామంటే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ కోసం, దానిదైతే ఏం లేదు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.